శుభోదయం. నారుముచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున అంతరించిపోతున్న పురోహితుడు లేదా అంతరించిపోతున్న పౌరోహిత్యం ఏదైనా అనుకోవచ్చు. అంతరించిపోతున్న పురోహితుడు అని ఎందుకన్నానంటే, పూర్వకాలంలో పురోహితుడు అంటే ఒక ఉద్యోగం కాదండి, ఒక పదవి. ఇది మహోన్నత పదవి. దేశానికి, సమాజానికి, ధర్మానికి, వైదికానికి, మనుషులకు మహోన్నతిని కలిగించే, పరిరక్షణ కలిగించే, మార్గదర్శిగా నిలిచే ప్రతినిధిగా పురోహితుడు ఉండేవాడు. అలాంటి గొప్ప పదవి అది. ఒక పరమ పూజ్య స్థానం. పురోహితుడు అనేది మూడు లోకాలకు అనుసంధానం కలిగించేటువంటి ఒక వ్యక్తి పదవి. దేవుడికి మనిషికి మధ్య వారధి అండి పురోహితుడు అంటే. వేదాలకు మన కుటుంబానికి మధ్య దారి పురోహితుడు. నీతికి నిత్యానికి మధ్య దిశ పురోహితుడు. సత్యానికి అసత్యానికి మధ్య భేదాలు ఏమిటో తెలియజెప్పే స్పష్టత కలిగిన వ్యక్తి పురోహితుడు. ఇప్పుడు మనం చూస్తున్న పూజలు చేయటం, పండగలు చేయటం మాత్రమే వారి పని కాదండి, పురోహితుల పని కాదు. పూర్వకాలంలో పురోహితుడు ఒక ఇంటి ఆధ్యాత్మిక శిరస్త్రాణం. ఎస్, పూర్వకాలంలో పురోహితుడు ఒక ఇంటి ఆధ్యాత్మిక శిరస్త్రాణం. పురోహితులకు రాజులు కూడా తల వంచిన సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. పురోహితుడు రాజస్థానంలో మంత్రి పదవిని అలంకరించేవాడు. రాజుకు హితవు చెప్పేటువంటి వ్యక్తిగా, హితైభిలాషిగా ఉండేవాడు. అలాగే ఉదాహరణకి మనం చెప్పాలంటే, విశ్వామిత్రుడు దశరథుడిపై కోపం వస్తే రాజ్యమే వణికిపోయింది, గడగడలాడిపోయింది. రామాయణంలో మరి విశ్వామిత్ర మహర్షి కోపజ్వాల రాజ్యంలో వ్యాపిస్తే రాజు దశరథుడు చేతులు జోడించాడు ఆ రోజుల్లో. మరి నిజమే కదా. మరి ఆ రోజున ఎందుకు పురోహిత శక్తి రాజు అధికారాన్ని కూడా మించినట్లుగా భావించేవారు కాదు. ఆ రోజున అలా ఉండేది. మరి వారి శాపం రాజ్యాన్ని దహించగలదు. వారి అనుగ్రహం తరతరాలను, వంశాలను పరిరక్షిస్తూ ఉండేది, రక్షిస్తూ ఉండేది. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే వశిష్ఠ మహర్షి మాట తీసుకుందామండి. రాజ్యం ధర్మం. వశిష్ఠ మహర్షి మాట రాజ్యం ధర్మం. అయోధ్యలో వశిష్ఠుడు చెప్పే మాట అది చట్టం, అది ధర్మం, అది నిర్ణయం, అది శాసనం. రాజు, రాణి, మంత్రి, ప్రజలు వేడుకల్లో, నిర్ణయాలలో, రాజ్య పాలనలో కూడా వశిష్ఠుని ధర్మబోధనను శిరస్సు వంచి అనుసరించేవారు, పరిగణించేవారు. ఇక ఉదాహరణగా మనం ఇంకొకళ్ళని చెప్పుకోవాలంటే, శుక్రాచార్యుల ఆశీస్సులు లేకుండా రాక్షసులు యుద్ధం ప్రారంభించేవారే కాదు. రాక్షసుల గురువు శుక్రాచార్యులు. దైత్యులు కూడా తమ గురువు శుక్రాచార్యుని మాటలను మించేవారు కాదు. ఆయన మాటను శిరసావహించేవారు. అర్థం ఏమిటి? పురోహితుడు అనేది కేవలం పండగ చేసేవాడు కాదు, ఆధ్యాత్మిక వ్యూహరచన చేసే గురువు అండి ఆయన. ఇక నాలుగో ఉదాహరణగా చెప్పుకోవాలంటే యుధిష్ఠిరుడు, ధర్మరాజు. బంధువుల కంటే కూడా మరి మహాభారతంలో యుధిష్ఠిరుడు యుద్ధం ముందు కూడా మరి ద్రోణాచార్యుడిని, కృపాచార్యుడిని, వ్యాస మహర్షిని, వీళ్ళందరినీ మొదట నమస్కరించాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. పురోహితుల గౌరవం ఎందుకు అంత ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో? వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, వీటిని కాపాడేవారు పురోహితులే కదా, సంరక్షించేవారు పురోహితులే కదా. అక్షర గడాన్నే గుండెల్లో పెట్టుకొని తరాలకు అందించిన వారు మరి ఆ రోజుల్లో పురోహితులే. జ్ఞాన పరంపర పురోహితుల భుజాలపై ఉండేది. పూర్వీకులు, దైవం, విశ్వశక్తి, వీటన్నిటినీ ఇంటికి అనుసంధానించే శక్తి ఉండేది. పూర్వీకులు, దైవం, విశ్వశక్తి, వీటన్నిటినీ ఇంటికి అనుసంధానించే శక్తి అన్నమాట. ఒక ఇంటి సమస్యల నుంచి ఒక ఇంటి అభివృద్ధి వరకు అన్ని పురోహితుని మార్గదర్శనంలోనే ఆ రోజుల్లో జరిగేవి. ఇక వివాహం గురించి మనం ఆలోచిస్తే, వివాహం, సీమంతం, నామకరణం, గృహప్రవేశం, శ్రాద్ధం, జీవన చక్రాన్ని నడిపే శక్తి పురోహితుడు. ఒక కుటుంబానికి
జీవన చక్రం ఎవరు నడుపుతారండి? చెప్పండి, మీరు ఆలోచించండి. పురోహితుడండి. ఈ క్రియలు కేవలం రీతులు కాదు, మనసు, శరీరం, వాతావరణం, ఆత్మకి సంబంధించిన శుద్ధి పద్ధతులు. పురోహితుల శాపం ధర్మ విపరీత పరిణామం, ఆశిస్సు తరతరాల అభివృద్ధి చెందుతుంది. అందుకనే పురోహితులు ఆగ్రహానికి లోను కావద్దు, పురోహితులకు కోపం తెప్పించొద్దు అనే వారి దొరకు. వాళ్ళ ఆగ్రహానికి, వాళ్ళ కోపానికి, వాళ్ళ ఆవేశంతో ఏదైనా శాపాలు పెడితే అవి ఎట్లా తదాస్తు అని పైన ఉన్నటువంటి అశ్విని దేవతలు దీవించినట్లుగా అవి ఆచరణలోకి వచ్చేవి. వాళ్ళు అలాగే శాంతపరుస్తే వాళ్ళని, వాళ్ళ ఆశీస్సులు, వంశాభివృద్ధి, తరతరాల అభివృద్ధి కలుగుతూ ఉండేది. శాపం అనే పదం వెనుక ఉన్న అర్థం భయం కాదండి, దుర్వ్యవహారం, దుర్భర ఫలితం, సద్గుణం, శుభఫలం, ఇన్నున్నాయండి. ఈ నియమం సమాజాన్ని సక్రమదారి పట్టించింది. పురాతనంలో పురోహితుల పట్ల సమాజం చూపిన గౌరవ ఉదాహరణలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి మనకి. ఉదాహరణగా తీసుకోవాలంటే ఇంట్లో పురోహితునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు. పురోహితుడు ఇంట్లోకి వస్తే ముందు సీటు, ముందే నీళ్లు, ముందే తామర పువ్వుల మాట్లాడటం, తామర పువ్వుల ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ జరిగేది. ఈ క్రియలు కేవలం రీతులు కాదు, మనసు, శరీరం, వాతావరణం, ఆత్మకి సంబంధించిన శుద్ధి పద్ధతులు ఇవన్నీ కూడా. ఇక పురోహితుల శాపం ఉంది. దాని గురించి మనం ఆలోచిస్తే ధర్మ విపరీత పరిణామం, ఆశిస్సు తరాల అభివృద్ధి. ఇందాకే నేను చెప్పాను. శాపం అనే పదం వెనుక అర్థం భయం కాదు, దుర్వ్యవహారం, దుర్భర ఫలితం, సద్గుణ శుభఫలం అని కూడా చెప్పాను. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నిజంగా పురోహితుడికి సంబంధించి ఆయన కూర్చునే చోటే శుద్ధి, ఈ గౌరవం అప్పట్లో సామాన్యం, అసామాన్యం కూడా. ఇక ఉదాహరణగా రెండు తీసుకుంటే గనక, గురువు బ్రహ్మ, గురువు విష్ణువు. గురువును దైవస్థానం పెట్టినటువంటి మన సంస్కృతి అండి ఇది. మన సనాతన భారతీయ ఆచారం, మన సనాతన భారతీయ సంప్రదాయం కూడా గురువుకు ప్రథమ స్థానం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే మొత్తం. పురోహితుడు, గురువు, ఆచార్యుడు మూడు వేరు కాదండి, మూడు రూపాలు ఒక్కటే సత్యం. ఇక మూడవ ఉదాహరణగా మనం తీసుకోవాలంటే, తరం నుంచి తరానికి పురోహిత కుటుంబాలకి పెళ్ళిళ్ళు జరిగేవి. తరం నుంచి తరానికి పురోహిత కుటుంబాలకే పెళ్ళిళ్ళు ఉండేవి. ఎందుకు? అనువంశికంగా ఎందుకు జరుగుతుంది? ఒకే విలువ, ఒకే సంస్కారం, ఒకే ఆచారం, ఒకే దార్శనికత, ఒకే ఆధ్యాత్మిక వాతావరణం, వేదాధ్యయనం రెండిట్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. అందుకనే మనకి మనకి పురోహితుడు, పురోహిత కుటుంబమే అనేటువంటి భావం ఏర్పడుతూ ఉంటుంది. ఇది కేవలం కులం కాదండి, పవిత్రమైన పాత్ర పరిరక్షణ. పురోహితం అనేటువంటిది కులం కాదు, పవిత్రమైన పాత్ర, పవిత్రమైన పరిరక్షణ. మరి ఈ రోజున పరిస్థితి ఎందుకు దిగజారిపోయింది ఆలోచిస్తే గనక, జీతం, హోదా, డబ్బు విలువల్ని మించి చూసినటువంటి సమాజం అండి. అవును, జీవితం, హోదా, డబ్బు విలువల్ని మించి చూసిన సమాజం. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మొదటి ప్రశ్న, అబ్బాయి జీతం ఎంత, ఉద్యోగం ఏం చేస్తున్నాడు, నీతి, జ్ఞానం, ధర్మం, పట్టు వదిలిపోయినాయి, తిలోదకాలు ఇచ్చేసేసారు. టెక్నాలజీ, అర్బన్ లైఫ్, ఆధ్యాత్మిక అనుబంధాన్ని తగ్గించేసేసాయి. ఈ టెక్నాలజీ, అర్బన్ లైఫ్ వచ్చేసేసి ఆధ్యాత్మిక అనుబంధాన్ని తునాతునకలు చేసేసాయి. ఇక దేవాలయం గురించి మనం ఆలోచిస్తే, ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళే స్థలం అయిపోయింది అది. అంతే తప్ప ఏదో కాలక్షేపానికో, ఏదో ఇద్దరు కలిసి కూర్చొని పరస్పరం మాట్లాడుకోవటానికో, ఏదో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వెళ్ళి ఒకసారి మొహం దేవుడికి చూపించి రావటానికో, ఇలా పరిగణింపబడుతున్నాయి దేవాలయాలు. అంతే. ఇంట్లో ఒక కార్యక్రమంలో బ్రహ్మస్థానంలో ఉండే ఇంటి పురోహితుడు ఘట్టాలకే వచ్చే వ్యక్తి అయిపోయాడు. అవునండి, నిజంగా పురోహితుడు దిగజారిపోతుంది విలువలు బలహీనపడ్డాయి, గౌరవం కూడా తగ్గిపోయింది. పురోహితుని పని అనేది పండగ చేయటం కాదండి, మన ఇంటి శక్తిని నిలబెట్టడం,
మన ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారదోలటం, మన ఇంట్లో ఉన్న కష్టాలను కరగళ్ళ పాలను ఇవన్నీ కూడా పారద్రోలి నశింపజేయటమే పురోహితుడి లక్ష్యం. కానీ ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తున్నారు? నేర్చుకోవాలి. పురోహిత కుటుంబాల విలువను గుర్తించాలి. ఆధ్యాత్మికత, వేద జ్ఞానం అనే శక్తి మనకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఉద్యోగం కన్నా ఉత్తమ గుణాలు ఎక్కువ విలువైనవి అని పిల్లలకు తెలియజేయాలండి. నిజంగా ఆలోచిస్తే పురోహితుడు అనేది కేవలం పూజారి కాదు, మన సంస్కృతి యొక్క ప్రాణం, మన పూర్వీకుల జ్ఞానానికి నడక, మన కుటుంబ అభివృద్ధికి ఆశీర్వాదం, మన ధర్మానికి రక్షణ. ఆ స్థానం తగ్గినప్పుడు సమాజం కూడా తగ్గిపోతుంది. నేటి పరిస్థితి అదే. నిజంగా ఆలోచించాలనంటే పురోహితుడు వేదాధ్యయనం చేసిన వాడు, వేదాలు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. పూర్వకాలంలో తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు వేద వాంగ్మయం మొత్తం బీరువాళ్ళలో నిక్షిప్తమై ఉండేది. ఈ రోజుల్లో ఎక్కడున్నాయి వేదాలు? ఎక్కడున్నాయి ఉపనిషత్తులు? ఎక్కడున్నాయి భగవద్గీతలు? ఎక్కడున్నాయి? ఇంకా దేవి భాగవతం ఎక్కువ ఉంది, లలితా సహస్రనామం ఎక్కడుంది? ఈ పుస్తకాలన్నీ ఎక్కడున్నాయి? వచ్చే జనరేషన్స్ని బట్టి మటుమాయమైపోతున్నాయి. వాటన్నిటినీ తీసుకెళ్ళి కాస్తో కూస్తో గౌరవం ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ నదీ సంగమంలోనో ఏదో నీళ్లల్లోనో ఏదో ఒక చోట మూట కట్టేసేసి ముంచేస్తున్నారు. లేదా ఎవరికి తెలియకుండా దేవాలయాల్లో పేర్చేస్తున్నారు. వృక్షాల దగ్గర వాటి దగ్గర పెట్టేసి చేతులు జలపరుచుకొని వచ్చేస్తున్నారు. ఆ పూజారులు కానీ ఆ దేవాలయం వాళ్ళు కానీ ఏం చేస్తున్నారో మనకి తెలియదు. అలాగే దేవుడి ఫోటోలు కూడా అంతే. ఈ మధ్యకాలంలో చాలా చూశాను. ఎంత దరిద్రంగా, ఎంత దైన్యంగా, ఎంత హీనంగా తయారయ్యామంటే మనం దేవుడి ఫోటోలు తీసుకెళ్ళిపోయి రోడ్ల పక్కన, సైడ్ కాలువల పక్కన ఉన్నటువంటి చోట్ల పెట్టేసి వస్తున్నారండి ప్లేసుల్లో. బాబా ఫోటోలు కానీ, శివుడి ఫోటోలు కానీ, రకరకాల ఫోటోలు. అంత నిర్లక్ష్యం అయిపోయింది. దేవతామూర్తులు కానీ ఇంట్లో ఉండనివ్వట్లేదు ఎవ్వరు. ఈ తరంలో వచ్చేటికి పికాసోనో లేకపోతే ఇంకేదో రవివర్మ బొమ్మలో, ఇంకేదో అర్థం కాని బొమ్మలో, లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి తమ పిల్లలకు వచ్చినటువంటి గోల్డెన్ మెడల్స్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నారు షోకేసుల్లో. లేకపోతే అసలు నిండుతనం చేకూర్చుకోవట్లేదు. ఎంత ప్లెయిన్గా ఇల్లు ఉంటే అంత ప్లెయిన్గా హాయిగా హ్యాపీగా ఉంటుందంట. గోడలన్నీ కూడా ఏమి చిత్రకారు అయోమయం. ఆ చిత్రం ఏంటో కూడా తెలియని చిత్రాలు పెట్టుకొని ఫ్యాషనబుల్గా ఉంటున్నారు. వైద్య ప్రకోపం ఎక్కువైపోయి పూజా గదులు ఎలా మారి అంటే పూర్వం పూజా గది అనేది సపరేట్గా ఉండేది. ఈ రోజున మెట్ల కిందో ఎక్కడో చిన్న స్థలం దొరికితే ఆ చిన్న స్థలం ఖాళీగా ఉంది అక్కడ పడేద్దాం పూజా గది అన్నట్టుగా పూజా గది కడుతున్నారు. ఎవరు పూజా గది పూజ కోసం ప్రత్యేకంగా గదులు కట్టిస్తున్నారు చెప్పండి? వంటగదిలోనే ఒక చిన్న డిక్కీలాగా ఒక బాక్స్లా తయారు చేస్తుంది. అందులో దేవుడి ఫోటోలు 2, 3 సింపుల్. అన్ని ఫోటోలు వద్దు. ఇంట్లో నాన్నల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి, పెదనాన్నల దగ్గర నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఫోటోలన్నీ తీసి గంగపాలు చేస్తున్నారు. లేకపోతే ఎక్కడో విసిరి వేసేస్తున్నారు. ఇంట్లో ఫోటోలు ఉండనివ్వట్లేదు. ఈ భావితరం కాదు, ప్రస్తుతం 60 సంవత్సరం ఉన్న వాళ్ళు కూడా పైత్య ప్రకోపం ఎక్కువైపోయి అలా చేస్తున్నారు. దేవుడి ఫోటోలు ఉంచట్లే. భార్యామణి మాటలు సలహాలు విని, లేకపోతే భర్త మాట భార్య విని ఈ చేదస్తాలు తీసేయి, రుద్రాక్షలు తీసేయి, మీ నాన్నవి అవన్నీ పగడాల దండలు తీసేయి, అమ్మ పౌజాల అష్టోత్తరాలు అవన్నీ అవసరమా తీసేయి అని చెప్పేసి అన్నీ తీయించేసేస్తున్నారు. ఈ రోజుల పూజా మందిరాలు ఎక్కడున్నాయి? మన నిజంగా కొత్త ఇళ్లలో, లేటెస్ట్ ఇళ్లలోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఓపెనింగ్గానే ఈ మూల నుంచి ఆ మూల దాకా, ఈ మూల నుంచి ఆ మూల దాకా కనబడేటట్టు పెద్ద డైనింగ్ హాల్, పెద్ద హాల్ కనబడుతూ ఉంటుంది. ఈ మూల డైనింగ్, అందులోనే డైనింగ్ టేబుల్ అన్నీ కనబడుతూ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అయితే సైడ్స్కి ఉంటాయి. సైడ్కి 2, 3 హాల్స్ ఉంటాయి. నువ్వు బట్టలు ఆరేసుకోవటానికి, బట్టలు ఉతకటానికి, పాచి పని చేయించుకోవటానికి పని మనిషి వచ్చి అంట్లు తోవటానికి ఇచ్చే స్పేసు కనీసం దాంట్లో సగభాగం కూడా దేవుడి మందిరానికి ఇవ్వట్లేదు. ఎంత సిగ్గుచేటుగా ఉంది ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్స్. దేవుడికి ఒక మందిరం పెడుతున్నావు నువ్వు, దేవుడి కోసం స్పెషల్గా ఒక గది కడుతున్నావా? వేస్ట్ అంట. దేవుడి కోసం గది కట్టే కన్నా దాంట్లో ఇంకేదైనా రీడింగ్ రూమ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అని పెడుతున్నారు. దేవుడి మందిరం ఎక్కడండి మీది? ఇదిగోండి వంటగదిలో ఆ మూల ఉందిగా, అక్కడే దేవుడు చిన్నది అని చెప్తున్నారు. 2 ఫోటోలు అంతే లిక్కీలు. అది కూడా ఎందుకు? తీసేసేయండి, అవతల పారండి. పోపులు చెక్కలు, పోపులు పెట్టెలు పెట్టుకొని హాయిగా బతికేయచ్చు.
ఈ రోజుల్లో పూజా మందిరాలకి విలువ లేదు, పూజారి గారికి విలువ లేదు. పూజారి గారికి పేరు ఉంటుంది, పూజారి గారికి శివ సత్యనారాయణనో, లేకపోతే పద్మనాభ శాస్త్రి అనో, వెంకటరాఘవ శర్మనో, శ్రీనివాస శర్మనో, శ్రీనివాస శాస్త్రి అనో ఉంటుంది. ఆ పేర్లతో పిలవరు. ఆ పంతులు గారు వచ్చారా, పంతులు గారు గౌరవం పోయి, ఆ పంతులు వచ్చాడా, ఇంకా రాలేదేంటి, అటు దుప్పాదేగా ఎక్కడెక్కడో ఒప్పుకొని వస్తారు, సస్తాడని గౌరవం లేకుండా మాట్లాడతారు. అలాగే వీళ్ళ బిహేవియర్లు అలాగే ఉంటున్నాయిలేండి. పూజారులు కూడా వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇంగ్లీష్ నేర్చుకొని కాస్త కూస్తా, అయ్యా షార్ట్ కట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామా, పూర్తిగా చేద్దామా, షార్ట్ కట్ అయితే ఇలా అవుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం కథలో ఇంగ్లీషు గుప్పిస్తారు. రాని ఇంగ్లీష్, వచ్చి రాని ఇంగ్లీష్ పెట్టి ఏదైనా కాదు, ప్రతి దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నారు. దీపారాధన ఒట్టి ప్రమిద ఎక్కించాలి, మా అమ్మి నేను చెయ్యలేను పర్లేదమ్మా నేను చేసేస్తాగా అని చేసేస్తున్నాడు పూజారి. చెయ్యాలమ్మా, ఇంటికి దీపం ఇల్లాలు, నువ్వు చెయ్యాలి అని చెప్పట్లే. ఏమండి, తొందరగా పూజ ముగించేసేయండి, డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, ఆకలిగా ఉంది అంటే ఓకే అని చెప్పేసి షార్ట్ టైంలో, మరి అడ్డదారిలో, షార్ట్ కట్లో పూజ ముగించేసేస్తున్నాడు పూజారి. నాదే ఉందండి, నా డబ్బులు నాకు వస్తే సంభవన అది ఎంతో అంత 50,000 60,000 పూర్వం 116లలో ఉండే. ఇప్పుడు అంతా కూడా పూజల కాస్ట్ ఎంత తెలుసు అంటే 20,000 30,000 40,000 తక్కువ లేదు. ఆ తీసేసుకోవడం భోజనం వద్దండి, నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇక్కడ తినలేండి అంటారు. కాదు, 3-4 పూజలు ఒప్పుకొని వస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, పితృదేవతలకు సంబంధించిన పితృతర్పణాల్లో కూడా నేను చూస్తాను. ఇప్పటికీ నాన్నల మీద, చనిపోయిన నాన్నల మీద, అమ్మల మీద గౌరవంతో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మరి తద్దినాన్ని పెట్టుకుందామని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంట్లో ఓపిక ఉండదు, భార్యలకు వంట మనిషిని పెట్టుకుండేంత ఓపిక ఉండదు. అలాంటప్పుడు ఏ సేవా సంస్థలను ఆశ్రయిస్తారు. 5,000 రోజుకి, లేకపోతే 8,000 10,000 వాళ్ళ ఇష్టం, వాళ్ళ రేట్లు. 4 రకాల పచ్చళ్ళు, 4 రకాల కూరలు అంటారు, ఏదో తెలియదు మమ. ఆ రోజున ఎంతమంది వస్తే అందరికీ అదేనండి. ఎవరైతే తద్దినాలు పెట్టిస్తున్నారో అందరికీ అదే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గది, కింద కూర్చోరు కదా, ఎంత ఓపికలు లేవు కదా ఇప్పుడంతా. టేబుల్ మీల్స్, దాని మీద విస్తళ్ళు, వడ్డించే వాళ్ళు ఎవరో తెలియదు, వడ్డన్లు పడతాయి. ఎక్స్ట్రా ఒక గారె వేయమంటే 10 రూపాయలు గారెకి. ఇంటికి ప్రసాదం అంటారు, 4 గారెలు 4 బూరెలు. అమ్మ ఇంకా చాలామంది ఉన్నారు, ఎక్స్ట్రా అండి డబ్బులు. మనం అన్నం పెడతారు, కొంచెం ఎక్స్ట్రా అన్నం పెట్టండి అంటే 150 రూపాయలు ఇవ్వాలి మనిషికి, ఎక్స్ట్రా మనిషిని తీసుకొచ్చుకుంటే. ఇక ఇంకా దరిద్రం ఏంటంటే చెప్పమంటే మీకు దారిద్ర్యం చెప్తున్నా. పౌరోహిత్యంలో ఎలా దిగజారిపోతున్నాయో అంటే, ఇప్పుడు భోక్తలు 2 వస్తారు, మంత్రం చెప్పేవాడు వస్తాడు. ఆ మంత్రం చెప్పేవాడు పొద్దున్నే టిఫిన్ చేసేసి వస్తాడు. మనస్సాక్షికి చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా. ఇదివరకు భోక్తలు కానీ మంత్రం చెప్పేవాళ్ళు అంటే చాలా కఠినోపాసనతో ఏమీ తినకుండా వచ్చేవాడు, ఏమీ తినకుండా. నా చిన్నతనంలో, నా బాల్యంలో చూశాను ప్రత్యక్ష సాక్ష్యంగా. మా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన పేరు సోమయాజులు గారు. ఆయన నిష్ఠాగరిష్టపరుడు. వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి చనిపోతే తద్దినం పెట్టేవారు. ఒక రోజున నేను చిన్న పిల్లవాడిని, చాలా నాకు ఊహ కూడా అంతగా రాదేమో తెలియలేదు, అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానం, 6వ తరగతి ఏదో చదువుతున్నా. ఒరే ఇవాళ మా నాన్న తద్దినం రా, అలా వెళ్ళి కాఫీ తాగొద్దని రా అని చెప్పి, మాది గుంటూరు, శంకర విలాస్ అనే ఊరు హోటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళారు ఆయన. సరే అయినా నేను కాఫీ తాగుతుంటే ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు ఆయన. ఏంటి ఇలా చూస్తున్నాడు సీరియస్గా అంటే, ఆయన ఎదురుగా కొంచెం దూరంలో ఆ రోజున వాళ్ళ నాన్నగారి తద్దినానికి రావాల్సినటువంటి మంత్రం చెప్పి ఆయన టిఫిన్ లాగించేస్తున్నాడండి, ఇడ్లీను సాంబారు. అది చూశాడు. ఆ పక్కనే భోక్తలు కూడా తినేస్తున్నారు, మసాలా దోశ రవ్వ దోశ తెలియదు. చూశాడు అంతే, ఇంటికి వచ్చేసాడు కామ్గా. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఫోటోల దగ్గర కూర్చొని ఏడ్చేసాడు, వలవల ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు నాకు తెలియదు. సరే ఈ లోపల వీళ్ళు సిద్ధపడిపోయి, అయ్యా మేము సిద్ధం వచ్చేసాము అని వచ్చారు ముగ్గురు. ఆయన ఏమనాలో తెలియకుండా ఆ రోజున ఎంతకి మాట్లాడుకున్నారో అంతకి మాట్లాడి, దయచేసి ఈ రోజు నుంచి గుమ్మం తొక్కొద్దు, దయచేసి గుమ్మం తొక్కొద్దు, పాపాలు చేయొద్దు మీరు అని చెప్పేసేసి
ఆయన ఉగ్ర రూపం దాల్చాడు. ఆయన ఉగ్ర రూపానికి భయపడిపోయారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మూగారు. అవమానంతో వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నిర్ణయం చేశాడు. నేను ఈ రోజు నుంచి మా నాన్నకి, మా అమ్మకి తద్దినం పెట్టను. ఏదైనా ఉంటే ఆ డబ్బులతో పేదవాళ్ళకి సహాయం చేస్తానన్నారు. ఆయన బతుకున్నంత వరకు అలాగే చేశారు. ఆ రోజునే నా మనసులో ముద్ర పడిపోయింది. చిన్న వయసులోనే ఇలా ఉంటుందా అని. నేను పెద్దవాడినయ్యి ఈ రోజున మా నాన్నకి గాని, మా అమ్మకి గాని తద్దినం పెట్టాలి అనుకుంటే భోక్తలుగా ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా అండి? బేవర్స్‌గా ఉద్యోగాలు లేకుండా బయట తిరుగుతున్న వాళ్ళు, లేతే ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటూ, ఎక్కడో ఉంటూ మోటార్ బైక్‌ల మీద వస్తున్నారండి భోక్తలుగా వచ్చేవాళ్ళు. మంచి డ్రెస్, సివిల్ డ్రెస్‌తో మోటార్ బైక్స్ ఆపేయటం, జంధ్యం గూడా లేదు వీళ్ళలో. ఆ బట్టలు ఇప్పేయంగానే తొందరగా, తొందరగా ఏసేసుకోండి, జంధ్యాలేసుకోండి ముందు అని వాళ్ళు ఇక్కడ ఆర్గనైజర్స్ ఇస్తే, ఆ జంధ్యాలేసుకొని వాళ్ళొచ్చి కూర్చుంటున్నారు భోక్తలు. అసహ్యం వేస్తుంది నాకు. 2, 3 చోట్ల చూసా ఇట్లా. నేను అడిగా, ఏంటండి ఈళ్ళు ఇంజినీర్‌లా ఉన్నారు, ఉద్యోగం అవునండి. ఏదో భోక్తలుగా వస్తున్నారు. కానియండి, ఈ రోజుల్లో ఎవరు దొరకట్లేదు. వాళ్ళకి కూడా రూ. 500 వస్తాయి కదా! ఉపాధి అని చెప్పి. అట్లా తయారైపోయినాను. హ్మ్. ఒక ఒక భోక్తకి నేను చూస్తుండగానే, "అయ్యా! అవుపోసన పట్టండి" అన్నాడు. మంత్రం చెప్పి ఆయన. అవుపోసన పట్టండి అంటే వాడికి తెలియక ఆ చెంబెడు నీళ్లు గడగడ గడగడ మంచినీళ్ళు తాగేసేసాడు. ఓరి దుంపదేగ ఉపోసన అంటే అది కాదురా మూర్ఖుడా! నీకు తెలియకపోతే ఎట్లాగురా నాయన అని చెప్పి ఆయనలో తిట్టుకొని ఇలా తిప్పాలి చేత్తో దీంట్లో వేసుకొని అరచేతిలో. వెంటనే లేచి దండం పెట్టి దానికి డబ్బులు ఇచ్చి వచ్చి ఆ రోజుకి మా అమ్మ నాన్న ఆత్మలకి పస్తు పడుకోబెట్టాను. ఇట్లాంటి దయనీయమైన స్థితిలో అర్చకులు కూడా ఉంటున్నప్పుడు మరి చులకన భావం రాక అర్చకత్వం నశించకుంటుందండి. మన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇంకా హేయమైన పరిస్థితి ఏంటంటే, ఒక అర్చకుడు తనకు కావాల్సిన కోడల్ని ఐటీలో పనిచేసే దాన్ని తెచ్చుకోవాలని చూస్తాడు. తన కూతుర్ని అర్చకుడికి ఇవ్వటానికి చచ్చినా ప్రయత్నం చేయడు. అదే అంటుంది ముందు, కూతురే అంటుంది పిలకేసుకొని, "ఆడు నీలాగా ఏంటన్నా ఆడు మంత్రాలు తద్దినాలు చేసుకునేవాడిని చేసుకోమంటావా? నేను ఇంజనీరింగ్ వాడిని చేసుకుంటా. మన కులం వాడిని కాకపోయినా చేసుకుంటాను." ఎదురు తిరుగుతున్నాను. అలాగే చేస్తున్నారు. అయ్యా! మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందయ్యా. పలానా శ్రీనివాస శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడి కొడుకు. వేద పండితుడు అక్కడ. నెలకొక 80,000 సంపాదిస్తున్నాడు అంటే, వద్దయ్యా అలాంటి సంబంధాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మన పిల్లలు కూడా ఎక్కడ అని చెప్పి మనమే డిస్కరేజ్ చేసుకొని, మనమే పౌరోహితులకు గాని చులకన భావంతో మన ఆడపిల్లల్ని ఇవ్వట్లేదు గానీ, మనం మాత్రం చేసుకోవచ్చు. మన అబ్బాయి ఐటీలో పనిచేసేవాడైనా ఒక సిద్ధాంతి గారి అమ్మాయిని చేసుకోవచ్చు. ఎందుకంటే పడుంటుంది గదా! లేపోతే వాడు గూడా సిద్ధాంతి గారి అమ్మాయి మా మామయ్య పలానా వేద పండితులని చెప్పుకోవాలంటే అసహ్యంగా ఉంటుంది డాడీ. నేను మంచి ఐటీలో పనిచేసేవాడిని చేసుకుంటున్నానని చెప్తున్నాడు. ఇలాంటి దుస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు అర్చకత్వాన్ని సమాజమే వెలివేస్తుంది. ఇతర కులాల వాళ్ళు "ఓ పంతులో, ఓ పంతులు" అని పిలుస్తున్నారు. అలా దిగజారిపోతుంటే మనం దిగజార్చుకుంటున్నాం. మన కులాన్ని మనం హేళన చేసుకుంటూ, పిలక పెట్టుకుంటే అదొక అవహేళన. పిలక తీసేసి ఉండనట్టు పిలక పెట్టుకుంటున్నారు. జంధ్యం కనబడట్టు ఉంటున్నారు. చెవులకుండే పోగులు తీసేసేసారు. ఎప్పుడో తీసేసారు. జంధ్యమే లేదు. మెడలో జంధ్యం ఒకడడిగాడు, "జంధ్యం ఎందుకో తెలుసా? వీపుకు దురద పుడితే గోక్కోటానికి రా" అని చెప్పి సమాధానం చెప్తున్నాడు ఒక పురోహితుడు. అంత దైన్య స్థితిలో మనం చచ్చామండి బ్రాహ్మణులం. బ్రాహ్మణులు అలా ఉన్నారు ఈ రోజున. బ్రాహ్మణులు మార్పు రావాలి. నిజంగా ఆర్షధర్మాన్ని పాటించే బ్రాహ్మణులు రావాలి. ఆ జగతికి ప్రగతికి చక్రాల్లాగా ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక గరికపాటి వారు, ఒక వద్దిపత్తి వారు, ఓ మాడుగుల నాగఫణి శర్మ గారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి ప్రతినిధులే ఉన్నారు. వాళ్ళు అంతరించిపోతే, వాళ్ళు వెళ్ళిపోతే ఆ తరం ఇంక లేరండి. ప్రవచనకర్తలు అనేవాళ్ళు యువత గాని బ్రాహ్మణుల్లో లేదు. అందుకనే పౌరోహితుడు అంతరించిపోతున్నాడు. పౌరోహిత్యం అంతరించిపోతుంది. బ్రాహ్మణ జాతి అంతరించిపోతుంది. సోకాళ్ళి బ్రాహ్మణుల్లో పెద్ద సంఘాల వాడు ఉంటారు. అధ్యక్షులు వీళ్ళంతా కూడా. వీళ్ళెప్పుడొస్తారు? ఏదో సనాతన ధర్మం అనే ఒక గొడవంగానే అప్పుడు ఏదో స్పీచ్ ఇవ్వటానికి స్టేజీలు ఎక్కుతారు. లేదా ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బ్రాహ్మణ ప్రతినిధులు,
కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రాహ్మణ ప్రతినిధులు, జనసేన తరఫున బ్రాహ్మణ ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు చెప్పంగానే స్పీచ్ ఇస్తే వేదిక మీద ఎక్కి బ్రాహ్మణులంతా ఏకమై తెలుగుదేశానికి వేయండి, బ్రాహ్మణులంతా ఏకమై కాంగ్రెస్ రంగం వేసేస్తారా? అమాయక బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణ భవనాన్ని కట్టించారు తెలంగాణలో ఏమోలో. అక్కడ ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఎవరు వెళ్తున్నారు అంత దూరం వెళ్ళి ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, దాన్ని దేనికి వినియోగించుకుంటున్నారు, ఎవరైనా ఎవ్వరికీ తెలియట్లేదు. అంత దూరంలో కట్టించారు. కేసీఆర్ గారు ఏదో ప్రేమతో ఇస్తే ఆ రోజుల్లో బ్రాహ్మణ భవన్ అలా తగలాడిపోయింది. ఈ బ్రాహ్మణ జాతిలో కూడా అందరినీ అనట్లే, ఇంకా ఒక 20% ఉన్నారు ధర్మాన్ని రక్షించేందుకు బాధపడుతూ ఆ పిలకలు వేసుకొని ఆ చంకన పంచాంగాలు పెట్టుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యా బ్రాహ్మణులారా, ఒకసారి మీరు మహోన్నత స్థితిలో ఉన్నారు, జాతిని హిందూ జాతిని నడిపించారు. ఈ రోజున ఏమైపోయిందయ్యా? మీ ఆవ చచ్చిపోయిందా? నీ పిల్లలు అంతరించిపోతున్నారా? బ్రాహ్మణత్వం పోతుందా? బ్రాహ్మణ రూపం పోతుందా? బ్రాహ్మణుల స్టైల్ మారిందా? పిలకపోయిందా? జంధ్యం పోయిందా? చెవుపోగులు పోయాయా? నుదుట బొట్టు పోయిందా? విభూతి రేఖలు పోయినాయా? మెడలో రుద్రాక్షలు పోయాయా? పంచకట్టు పోయిందా? ఉత్తరీయం పోయిందా? అన్నీ పోయాయి. మటుమాయం అయిపోయాయండి. మటుమాయం. కొన్ని జాతుల్లో, కొన్ని కులాల్లో, కొన్ని మతాల్లో ఫలానా ప్రార్థన అనగానే రోడ్డు మీదైనా సరే ప్రార్థనలు చేసేస్తారు. వాడు సిగ్గుపడరు, బిడియపడరు. మనమా దేవుడి గుడి కనబడితే చాలు మార్నింగ్ వాక్లో చూస్తాం కొంతమంది దేవుడి గుడి కనపడగానే బూట్లు ఉంటాయి కాళ్ళకి, బూట్లతోనే దండం పెట్టేసుకుంటుంటారు. ఏంటయ్యా బూట్లతో దేవుడి దండం, దేవుడి గుడి ముందు అని అంటే ఆ ఓపిక లేదండి, లేకపోతే విప్పే టైం లేదండి, అందుకని అని అంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తాం, ఏం సమాధానం చెప్తాం అలా మాట్లాడిన వాళ్ళకి? చాలామంది మార్నింగ్ వాక్లో చూస్తూ ఉంటాను నేను. పోనీ నువ్వు దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆన్ ద వేలో వెళ్తూనే మనసులో దండం పెట్టుకో దేవుడికి. దేవుడి ముందు ఆగుతావు, విగ్రహం ముందు ఆగుతావు, నిలబడతావు, బూట్లు వేసుకొని చెప్తావు. సిగ్గు సరం లేదు, వయసు వచ్చింది 60 ఏళ్ళు, నీకు పైన 70 ఏళ్ళు ఉంటాయి, బూట్లు వేసుకొని దండం పెడతావా? సిగ్గుందా నీకు అసలు? రేపు పొద్దున నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. బూట్లు ఇప్పి ఒక్క నిమిషం దేవుడి దండం పెట్టుకో. లేదా నీకు అంత టైం లేకపోతే వెళ్తే మనసులో పెట్టుకోవా, నేను దేవుడు ఆగి చూసి దండం పెట్టుకోమని చెప్పాడా? ఇలాంటివి ఎన్నో చూస్తున్నామండి రోడ్డు మీద. చాలా దైన్య స్థితి, హేయ స్థితి. దేవుడు అంటే చులకన భావం ఏర్పడిపోయింది. ఎదురుకు తప్పు చేస్తే లెంపలేసుకుండేవాళ్ళు, అయ్యో అపచారం జరిగింది, ఆ రోజంతా బాధపడుతుండేవాళ్ళు. కౌన్ కిస్కా ఈ రోజులో కౌన్కాయ్ ఎవరు బాధపడుతున్నారు? దేవుడికి అపశృతులు దొల్లుతున్నా కూడా దేవాలయాల్లో కానీ మన పూజల్లో కానీ అపశృతులు దొల్లుతున్నాయి, అపశృతులు. సో పౌరోహిత్యం అంతరించిపోతుంది, పురోహితుడు వెళ్ళిపోతున్నాడు. ఉన్న పురోహితుల్ని, అది కూడా సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటించే ముసలి ముతగా ఎవరైనా కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టండి అయ్యా. ఉన్నంతలో వాళ్ళు కూడా పోయారంటే మనం సంకనాకి పోవాలి, ఏమీ ఉండదు, ఎవ్వరే ఉండదు. బ్రాహ్మణులకు ముఖ్యంగా చెప్తాను, బ్రాహ్మణులారా మన జాతిని గౌరవింపజేసుకోండి. ఊరికనే ఆహాకారాలు చేయటమును, తొడలు కొట్టుకోవటం, మీసాలు తిప్పుకోవటం కాదు. బ్రాహ్మణుడిగా ఎలా మెతగాలో చెప్పండి. మీలాంటి ప్రతినిధులు ముందుకు దూకించండి. ఎలక్షన్స్ అప్పుడు సింహగర్జన, బ్రాహ్మణ గర్జన, బ్రహ్మ సదస్సు ఇవన్నీ పెడితే కాదు. చెయ్యండి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయండి. పేద పిల్లలకి ఆడపిల్లలు ఉంటే బ్రాహ్మణుల పెళ్ళిళ్ళు చేయండి. సంబంధాలు చెప్పండి. మన పిల్లల్ని మనం చేసుకుందాం. రండి, ముందుకు రండి. స్వస్తి. భవదీయుడు నారుమంచి.